రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుంకిసాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిపోయిన అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక పద్ధతులు పాటించలేకపోవడమే సైడ్ వాల్స్ కూలిపోవడానికి గల కారణాలని కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు సాంకేతిక నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం కనీసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా ఇంజనీర్స్ ఆలోచనలకు విలువ ఇవ్వకుండా ప్రాజెక్ట్స్ ను ఇష్టారీతిగా నిర్మించేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మరోవైపు సుంకిసాల ప్రాజెక్టు ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుంకిసాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని అంటున్నారు కేటీఆర్. హైదరాబాద్ కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలను సరిపడేలా తమ ప్రభుత్వం ప్రణాళికలను రచించిందని అన్నారు ఆయన. మరోవైపు సుంకిసాల వద్ద చేపడుతున్న పంప్ హౌస్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సుంకిసాల వద్ద కూలిన రిటైనింగ్ వాల్ మంత్రులు పరిశీలించారు. అనుకోని వరద ఉధృతి కారణంగానే ఈ రిటైనింగ్ వాల్ కూలిందని కూడా వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ పనులు చేపడుతున్న మేఘా నిర్మాణ సంస్థ కూడా 4 ఏళ్లుగా సాగర్కు వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని పనులను చేపడుతోందని చెప్పారు. ఘటనతో ప్రభుత్వంపై ఎలాంటి భారము పడదని అన్నారు ఉత్తమ్. అయితే నిర్మాణ సంస్థతో మాట్లాడినప్పుడు 3 నెలలు ఆలస్యం అవుతుందని చెప్పినట్లుగా వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వమే ప్రాజెక్ట్స్ ను రాత్రికి రాత్రి ముందుకు తీసుకొచ్చేసి కాంట్రాక్ట్ ఇచ్చిందని మంత్రి ఆరోపించారు. ఆలోచన చేయకుండా 1400 కోట్లతో టెండర్స్ ను పిలిచారని కూడా ఆయన చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను దోపిడీ చేసిందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సుంకిసాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిపోవడానికి గత ప్రభుత్వ చర్యలే కారణమని అన్నారు. కేవలం 75 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ లింక్ కెనాల్ ను 3 నెలల్లో పూర్తి చేసి 1,50,000 ఎకరాలకు సాగునీరును అందిస్తోందని తెలిపారు. ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయలే అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళే కాదు, మీరు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతాం. గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్నే ఖతం చేశారనుకున్నాం. ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే. ఈ సుంకిసాల ప్రాజెక్టు జూలై 2021 నాడు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సుంకిసాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిపోయిన అంశంపై ఇటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు సుంకిసాల ప్రాజెక్ట్ సైడ్ వాల్ కూలిపోవడంపై కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఇరు వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే ఇందాక భట్టి విక్రమార్క మాట్లాడుతూ కృష్ణానదిని సైతం వదలలేదు అంటూ కూడా ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాస్, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి విషయంలో అంటే ప్రాజెక్టుల విషయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే గోదావరి నది ప్రాజెక్టు పైన నిర్మించినటువంటి మేడిగడ్డ కుంగుబాటు తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ తెలిసింది. దీనిపైన కూడా ఇప్పటికే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కృష్ణా నది పైన కూడా వాళ్ళు గత ప్రభుత్వాలు అనేకమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి అంటే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచింది. ఎందుకంటే సుంకిశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ సంబంధించింది గోడ కూలిపోవడం పట్ల పూర్తిగా ప్రభుత్వం అయితే చాలా తీవ్రంగా
పరిగణిస్తుంది. దీనిపైన కూడా సమగ్ర విచారణ కూడా ప్రభుత్వం వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే గోదావరి నదిపైన నిర్మించిన ప్రాజెక్టులపైన విచారణ జరుపుతున్న పినాకిని ఘోష్ కమిషన్ ఎట్లయితే ఉందో సేమ్ అదే తరహాలో కృష్ణా నదిపైన నిర్మించినటువంటి ప్రాజెక్టులు కానీ లిఫ్ట్ సంబంధించిన వాటిపైన కూడా పూర్తిస్థాయి విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పటికే మంత్రులందరూ కూడా సుంకిశాలకు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నిటి కూడా అవగాహన చేసుకున్నారు. ఇప్పటికీ అంటే సుంకిశాల కానీ లేకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ లేకపోతే కల్వకుర్తి సంబంధించినటువంటి ఇన్హాన్స్ సంబంధించిన 15 టీఎంసీల సంబంధించి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా గత ప్రభుత్వాలు కొన్ని అనుమతులు ఇచ్చింది. వీటిపైన కూడా సమగ్ర విచారణ చేయబోతుంది. దీంతో పాటుగా నాగార్జున సాగర్ సంబంధించిన లెఫ్ట్ బ్యాంక్ నుంచి వెళ్ళి దాదాపు 17 లిఫ్ట్ల ద్వారా కూడా 17 లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేసి వారికి పనులన్నీ కూడా మెగా ఇంజనీరింగ్ గ్రూప్కే కట్టబెట్టిన సందర్భం ఉన్న నేపథ్యంలో వీటిపై నాణ్యత లోపం స్పష్టంగా ఉందని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత వీటిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది సత్తాజ్. ఎందుకంటే కృష్ణా నదిని కూడా వదిలిపెట్టలేదు గత ప్రభుత్వం అని బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ నేతలపైన ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఎందుకంటే సుంకిశాల అన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు, మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఎట్లా ఇస్తుందని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ అనుమతులు కానీ ప్రాజెక్టు కానీ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది, హరిబరిగా ఇచ్చిందని కూడా విమర్శలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా సుంకిశాల సంబంధించిన ప్రాజెక్టు అవసరం లేదు, హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలకు అది అవసరం లేకుండా కూడా నాగార్జున సాగర్ నుంచి తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ డబ్బుల కోసమే అంటే కమిషన్ల కోసమే ఈ సుంకిశాలను ఆ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టారని కూడా వెల్లువెత్తుతున్నాయి, నిరసనలు వస్తున్నాయి. ఎందుకంటే మండలి చైర్మన్ ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ కూడా ఈ అంశంపైన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే పార్టీలో ఉన్నటువంటి నేత, అదేవిధంగా నల్గొండ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఈ సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదని కూడా వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. అయినప్పటికీ ఎలక్షన్స్ కంటే ముందుగా కేసీఆర్ ఈ యొక్క సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడం, హైదరాబాదు మంచినీటి కోసం నిర్మిస్తామని కూడా చెప్పడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అది వాస్తవంగా చూసినట్టయితే హైదరాబాదు తాగునీటి కోసం ఈ సుంకిశాల అవసరం లేదు, ఇతర మార్గాల ద్వారా నీటిని అంటే తాగునీటికి సరఫరా చేసే అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ సుంకిశాలను మాత్రం 1200 కోట్ల రూపాయలకు వెచ్చించి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టారని కూడా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. సో దీనిపైన సమగ్ర విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే కేటీఆర్ఏ దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆయనే డిమాండ్ చేయడంతో ప్రభుత్వం నెత్తిపైన ఇప్పుడు పాలు వచ్చినట్టయింది. ఎందుకంటే ప్రతిపక్ష నేతలే విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరడంతో దీనిపైన పూర్తి స్థాయిలో కృష్ణా నదీ జలాలపైన ఉన్నటువంటి ప్రాజెక్టులపైన సమగ్ర విచారణ కోసం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ఇందులో మన సుంకిశాల సంబంధించిన రిటర్నింగ్ వాళ్ళు కూల్చివేత సంబంధించినటువంటి కూలిపోయిన వ్యవహారంతో పాటుగా దానికి సంబంధించినటువంటి అనుమతులు ఎట్లా వచ్చాయి, అసలు అవసరం లేకపోయినా ఆ డిజైన్ ఎవరు చేస్తారన్న పూర్తి స్థాయిలో ఉండబోతుంది. దీనిపైన అటు మెగా ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టు ఉంది. దీంతో పాటుగా నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి దాదాపు 17 లిఫ్ట్ల ద్వారా నీటిని సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. దీనిలో కూడా అనేక నాణ్యతా లోపాలు ఉన్నాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు మొదటి నుంచి. దీనిపైన సమగ్ర విచారణ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో దీంతో పాటుగా మనకు కల్వకుర్తి సంబంధించినటువంటి ప్రాజెక్టు 40 టీఎంసీలు సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంగా గత ప్రభుత్వం 15 టీఎంసీలకు ఎన్హాన్స్ చేసింది. సో ఈ ఎన్హాన్స్లో భాగంగా మెగా కృష్ణారెడ్డికే కట్టబెట్టిన సందర్భం ఉంది. అటు గోదావరి ప్రాజెక్టుల పైన నిర్మించినటువంటి ప్రాజెక్టులు మెగా కృష్ణారెడ్డికే ఇవ్వడం జరిగింది, ఇటు కృష్ణా సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా మెగా గ్రూపులకే ఇవ్వడం జరిగింది. దీని మతలబు ఏందని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వారిపైన సమగ్ర విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకున్న తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మనకున్న సమాచారం మేరకు కూడా ఇప్పటికే పినాకి చంద్రఘోష్ కమిషన్ మేడిగడ్డ అన్నారు సుందిల్ల ప్రాజెక్టుపై విచారణ జరుపుతా ఉంది. సో అదే తరహాలో మరో విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం కృష్ణా నది పైన నిర్మించినటువంటి ప్రాజెక్టుల యొక్క నాణ్యత లోపాలపైన అదేవిధంగా సుంకిశాల ఘటనపైన సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థాంక్యూ సాదిక్.